ఆంధ్ర రాష్ట్రం బాగుపడితే వైసీపీ తట్టుకోలేదా? యువతకు జగన్ వెన్నుపోటు పొడుస్తున్నాడా? పైకి డ్రామా, లోపల కుట్రలు. అసలు వైసీపీ మాస్టర్ ప్లాన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. గతంలో గూగుల్ డేటా సెంటర్ గురించి జగన్ను ఒక ప్రశ్న అడిగితే మేము అడ్డుకోవటం లేదు అని చెప్పారు. ఆ వీడియో ఒక్కసారి చూడండి. గూగుల్ డేటా సెంటర్ వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తారు? అపోజ్ చేయడం లేదు. పర్యావరణం కానీ ల్యాండ్ కానీ. No, we are not opposing. In fact, we are supporting this. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విషయాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తన తిరుపతి ఎంపీ ద్వారా గూగుల్ డేటా సెంటర్ ను అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్ వేయించారు. ఈ పిటిషన్ లో గూగుల్ డేటా సెంటర్ కు భూములు తక్కువ ధరకే ఇస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ కేసు వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఇలాంటి కేసులు వేస్తే పెట్టుబడి పెట్టడానికి వచ్చే సంస్థలు భయపడి వెనక్కి వెళ్లిపోతాయని వైసీపీ ఇలా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర అభివృద్ధిపై ఏపీ కాలకేయుల విషం. వైసీపీకి హైకోర్టు గట్టి వాత ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేందుకు తాము సిద్ధంగా లేమని కోర్టు స్పష్టం చేయడంతో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. జెడ్డా సార్ది చాలా పెద్ద చరిత్ర. తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఫీజు తీసుకునేది ఒకరి దగ్గర, న్యాయం చేసేది ఇంకొకరికి అంటూ జెడ్డా శ్రవణ్ కుమార్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరుకు చెందిన ఏఎన్ఎం ఆరోగ్య కార్యకర్త కర్రజయమ్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసు కోసం జెడ్డా శ్రవణ్ కుమార్ ను సంప్రదించినట్టు చెబుతున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి విడతలుగా దాదాపు 1,50,000 రూపాయలు ఫీజుగా ఇచ్చినట్లు బాధితురాలు చెబుతోంది. కానీ కేసు సరిగ్గా చూడటం లేదని అనుమానం రావడంతో భర్త, అక్కతో కలిసి విజయవాడలోని ఆయన ఆఫీస్కు వెళ్లి ప్రశ్నించింది. అప్పుడు సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఖాళీ పేపర్లపై సంతకం చేయమని ఒత్తిడి చేశారని ఆరోపణ. వాళ్ళు నిరాకరించడంతో గదిలో బంధించి దాడి చేశారని, చీర కూడా చింపేశారని బాధితురాలు చెబుతోంది. ఎలా అయినా బయటపడిన జయమ్మ విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతం కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరొక ముందే మరో వివాదం బయటపడింది. గోగుల నాగజ్యోతి అనే బీసీ మహిళను కూడా జెడ్డా శ్రవణ్ కుమార్ మోసం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నమ్మించి గూగుల్ పే ద్వారా ₹1,00,000 తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని తిరిగి ఇవ్వకపోగా విషయం బయటకు చెప్పినా చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు చెబుతోంది. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున జగన్ కు ఊహించని షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీ ఫౌండర్ శివకుమార్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దామా? సినిమాలో ఒక కామెడీ సీన్ ఉంటుంది. పెళ్లి కొడుకు వేసుకున్న డ్రెస్ మాత్రం నాదే అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడది కొంతమంది వైసీపీ విషయంలో కూడా పోల్చుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ పార్టీని మొదటగా ప్రారంభించింది మాత్రం శివకుమార్ అనే వ్యక్తి అని చెబుతున్నారు. 2011 మార్చి 12న తెలంగాణలో శివకుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేరుతో పార్టీని ప్రారంభించాడని చెబుతున్నారు. తర్వాత తన తండ్రి పేరు అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని భావించిన జగన్ శివకుమార్ కు మంచి స్థానం ఇస్తామని చెప్పి అతన్ని దగ్గరకు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కానీ కొంతకాలం తర్వాత శివకుమార్ ను పార్టీ నుంచి పక్కకు తప్పించి పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించారని అంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శివకుమార్, నేను రెడ్డి వర్గానికి చెందినవాడిని అయితే పార్టీలో నాకు ప్రాధాన్యం ఉండేది. కానీ నేను ఆ వర్గానికి చెందినవాడిని కాదనే కారణంతోనే నన్ను పక్కకు నెట్టేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు గారు చేసిన ఒక ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏమైంది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే చూద్దాం రండి. 6వ కలెక్టర్ల సమావేశంలో భాగంగా 2వ రోజు సీఎం చంద్రబాబు గారు పాల్గొన్నారు. అక్కడే ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సమావేశం మధ్యాహ్న భోజన విరామంలో చంద్రబాబు గారు కలెక్టర్లతో కలిసి చాలా ఆప్యాయంగా కూర్చొని భోజనం చేశారు. కలెక్టర్లతో సరదాగా మాట్లాడుకుంటూ గడిపిన ఆ క్షణాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, భోజనం చేస్తున్న సమయంలో కూడా ఒక కలెక్టర్ ఇచ్చిన ఫైల్ను జాగ్రత్తగా పరిశీలిస్తూ చంద్రబాబు గారు కనిపించారు. అంటే ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టే నాయకుడు అంటూ టీడీపీ కార్యకర్తలు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రజల కోసం ఎప్పుడూ పనిచేసే నాయకుడు అంటూ చంద్రబాబు గారిపై ప్రశంసలు కురుస్తున్నాయి. లోకేష్ స్పీడ్ చూస్తుంటే సలార్ సినిమాలోని ఒక డైలాగ్ గుర్తొస్తుంది. వరద, వాడిని ఎవరైనా ఆపండి అనే డైలాగ్ ఇప్పుడు లోకేష్ కు సరిగ్గా సెట్ అవుతోంది. ఎందుకో తెలుసా? రండి చెప్పేస్తాను.
ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి పెట్టిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వరుసగా ఇండస్ట్రీ లీడర్లతో భేటీలవుతున్నారు. ఇందులో భాగంగా వైజాగ్లో క్యాబ్జెమినీ సీఈఓ ఐమాన్ ఇజ్జత్తో లోకేష్ గారు కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి, కొత్త పెట్టుబడులు, యువతకు ఉద్యోగ అవకాశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. పెట్టుబడులు, కంపెనీలు, కొత్త జాబ్స్ ఇలా వరుసగా అడుగులు వేస్తున్న లోకేష్ స్పీడ్ చూసి ప్రజలంతా ఒకే మాట అంటున్నారు, వరద, వాడ్ని ఎవరైనా ఆపండి. కానీ లోకేష్ స్పీడ్ ఆగదు, ఆంధ్ర యువ భవిష్యత్తుకు బాట ఆగదు. ఢిల్లీ గడ్డపై లోకేష్ హవా. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ గారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పురంధేశ్వరి గారు మరియు కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. అక్కడే ఉన్న రామ్మోహన్ నాయుడు గారి చిన్నారితో లోకేష్ గారు సరదాగా కాసేపు గడిపారు. ఈ దృశ్యాలను చూసిన రామ్మోహన్ నాయుడు గారి తల్లి ఎంతో ఎమోషనల్ అయ్యారు. రాజకీయాలకు అతీతంగా కుటుంబ బంధంలా సాగిన ఈ కలయిక అందర్నీ ఆకట్టుకుంది. ఇది చూసిన ఏపీ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. అనంతరం మెటా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ మరియు ఇన్నోవేషన్ ఫోరం సమావేశంలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను అడిగిన మొదటి ప్రశ్న, మీకు వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది? దానికి లోకేష్ సమాధానమిస్తూ, తాను చేసిన పాదయాత్ర సమయంలో ప్రజల సమస్యలు దగ్గరగా చూసిన తర్వాత ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా చేరాలని భావించానన్నారు. ఒక బటన్ నొక్కితే సేవలు అందేలా టెక్నాలజీని ఉపయోగించాలి అనే ఆలోచనతోనే మెటా సంస్థతో కలిసి వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించామని తెలిపారు. ఇంకా అడిగిన ప్రశ్నలకు కూడా లోకేష్ సూటిగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. మినిస్టర్ సవిత గారు చేసిన పని వింటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఆటో నిండా గిఫ్ట్ బాక్సులు, ఏకంగా 1600 మందికి పంపిణీ. ఇంత పెద్ద ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారు అని అక్కడి ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. అక్కడసలు ఏం జరిగింది? రండి పూర్తిగా తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సవిత గారు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోరంట్ల మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ లో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గార్మెంట్స్ లో పనిచేస్తున్న మహిళలతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అక్కడ పనిచేస్తున్న మహిళల కష్టాన్ని గుర్తిస్తూ గార్మెంట్స్ లో పనిచేస్తున్న 1600 మంది మహిళలకు మహిళా దినోత్సవ కానుకగా గిఫ్ట్ బాక్సులను మంత్రి సవిత గారు పంపిణీ చేశారు. అదే సమయంలో మరో ముఖ్యమైన ప్రకటన కూడా చేశారు. త్వరలో గార్మెంట్స్ పరిశ్రమ నుండి పుట్టపర్తి వరకు మహిళల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. మంత్రి సవిత గారు చేసిన ఈ కార్యక్రమానికి పెనుకొండ నియోజకవర్గం ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.